హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఈ మధ్యన ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు. ట్రీట్మెంట్స్ తీసుకోవటం ఎక్కువైపోయినాయి. దానివల్ల ఒక్కొక్కసారి కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ అయ్యి మిస్ మ్యాచ్ ఆఫ్ స్పర్మ్, మిస్ మ్యాచ్ ఆఫ్ ఎగ్ జరగటం, వాళ్ళకి వేరే బేబీస్ పుట్టడం, ఇవన్నీ ఎక్కువ ఇష్యూస్ అయిపోయినాయి రీసెంట్ టైమ్స్లో. మెయిన్ థింగ్ ఏంటి అంటే 49 మా అన్ని బ్రాంచెస్ 49 ఫర్టిలిటీ సెంటర్స్లో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అని ఒకటి ఉంది. దీనివల్ల మనకి స్పర్మ్ అండ్ ఎగ్ మిస్ మ్యాచ్ అనేది జరగదు. 100% జరగకుండానే మీకు ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. దాని తర్వాత బేబీ అనేది మీ బేబీయే 100% ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం 49 రీసెంట్లీ అంటే ఆల్మోస్ట్ 2 years నుంచి మన అన్ని బ్రాంచెస్లో ఇది ఉంది. అది ఎలాగా అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్స్ అంటే అది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్ అనమాట. మనకి చిన్న 2 కార్డ్స్ ఇస్తారనమాట ప్రతి పేషెంట్కి. ఎవరైతే ఐవీఎఫ్కి వెళ్తున్నారు లేదంటే ఐయుఐకి వెళ్తున్నారో అలాంటి వాళ్ళకి కూడా ఆ 2 కార్డ్స్లో ఎన్క్రిప్టెడ్ డేటా ఉంటుంది. లైక్ ఒక బార్ కోడింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ బార్ కోడింగ్ సిస్టమ్స్ ఒక చిన్న మనకి ఆల్రెడీ మనం ఏదైనా బయట కొనుక్కునేటప్పుడు కూడా బార్ కోడ్స్ ఉంటాయి ప్యాకెట్స్ మీద. అలాంటి స్పెసిఫికలీ ఓన్లీ ఇద్దరు కపుల్స్కి సింగిల్ బార్ కోడ్ ఉన్న 2 కార్డ్స్ ఇస్తాం. దాంట్లో ఉన్న బార్ కోడింగ్ని మనము ఎప్పుడైతే మీ ఎగ్ రిట్రీవ్, ఫస్ట్ థింగ్ ఏంటి, ఐవీఎఫ్లో ఆడవాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అన్ని బయటకి తీస్తాం కదా, ఆ ఎగ్స్ అన్ని మేము ఒక డిష్లో పెడతాం అనమాట. అలాంటి డిష్కి ఈ బార్ కోడింగ్ అనేది మనం అటాచ్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఇదేమో డిష్, ఇక్కడ వచ్చేసి స్పర్మ్, ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అట్లా ఉంటాయి అనమాట. సో ఈ ఎగ్స్ స్పర్మ్కి అంటే మీ హస్బెండ్ స్పర్మ్కి సపరేట్గా ఈ బార్ కోడింగ్ యాడ్ చేసి ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఇక్సీ చేస్తామో ఆ మిషన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఈ స్పెసిఫిక్ బార్ కోడింగ్ స్కానింగ్ అనేది జరుగుతుంది అనమాట. బై మిస్టేక్ మీ బార్ కోడ్ ఉన్న స్పర్మ్ కాకుండా వేరే తీసుకొచ్చినా మనకు అలార్మ్స్ అనేవి వస్తాయి అనమాట. సో అలా ప్రాబ్లం ఏం లేకుండా ఉండటానికి ఈ బార్ కోడింగ్స్ అండ్ మిస్ మ్యాచ్ అవ్వకుండా, దాని తర్వాత మళ్ళీ మీ బేబీస్ అంటే ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత కూడా ఆ ఎంబ్రియోకి సేమ్ బార్ కోడింగ్ అనేది ఇస్తామన్నమాట. ఆ బార్ కోడింగ్ వల్ల మళ్ళీ సేమ్ మిస్ మ్యాచ్ జరగదు. ఈ ఎంబ్రియోస్ అదే బార్ కోడింగ్తో మనం ఫ్రీజింగ్ చేస్తాం అనమాట. మీరు తర్వాత ఎప్పుడైనా వచ్చి మళ్ళీ మీ ఎంబ్రియోస్ పెట్టుకోవాలంటే స్పెసిఫికలీ ఆ కార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కార్డ్ అనేది మనం ఎంబ్రియోస్ పెట్టే ముందు ఆ కార్డ్ స్లాట్స్ ఉంటాయి అనమాట మనకి ల్యాబ్లో. ఆ స్లాట్ పెడితేనే మీ ఎంబ్రియోస్ అన్ని బయటకు తీసి మళ్ళీ అవే ఎంబ్రియోస్ మీకు ట్రాన్స్ఫర్ చేయగలం అనమాట. ఇవంతా మీ కళ్ళ ముందే మీరు కార్డ్ ఇచ్చినప్పుడు అది ఇన్సర్షన్ జరిగిద్ది. అప్పుడే ఆ ఎక్సీ స్టేషన్ అనేది కూడా ప్రాబ్లం లేకుండా మనకు ఓపెన్ అయ్యిద్ది. ఎంబ్రియో లోడింగ్ అనేది కూడా ఈజీ జరుగుతుంది అనమాట. సో 100% మీకు ఎక్కడ మిక్స్ అండ్ మ్యాచ్ జరిగే ప్రాసెస్ ఎక్కడా ఉండదు. సో మీరు డైరెక్ట్గా మీరు ఏదైనా ప్రాసెస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఈ ఐవీఎఫ్ ఇట్లాంటి గురించి మీకు డౌట్స్ ఉన్నప్పుడు మీరు మా సెంటర్స్కి రావచ్చు. మీకు ఈ క్లియర్గా ఈ పిక్చర్ అంతా మేము డైరెక్ట్గా కూడా చూపిస్తాము. ల్యాబ్లో ఎట్లా జరుగుతుంది, ఆర్ఐ విట్నెస్ ఎందుకు ఇంపార్టెంట్, దీనివల్ల ఏమి ప్రాబ్లం జరగదు అనే మీకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చేటట్టు చేయగలము. సో మీరు వస్తే మేము అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.